ప్రజాకంటక పాలన పోవాలి, మళ్ళీ రైతు రాజ్యం రావాలి అనే కాన్సెప్ట్ తోటి ఈరోజు వరంగల్ హంటర్ రోడ్డులో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి రైతు సంగ్రామ సదస్సు ప్రధానమైన వేదిక వద్ద మనం ఉన్నాం. మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యొక్క సభకు రానున్నారు. రాష్ట్ర రైతాంగం 10 ఏళ్ల పాటు చాలా అద్భుతమైనటువంటి లైఫ్ను లీడ్ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఒక్కసారిగా కుదేలవుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ కుదేలైన సందర్భంలో రైతు భరోసా అని చెప్పేసి కూడా, లేకపోతే వాళ్లకు పండించిన పంటను కూడా కొనేందుకు కూడా మేషాలు లెక్క పెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలకు తీరుగా వైఖరిని చేసి ఈరోజు మనం ఇక్కడ ఏదైతే వరంగల్ హంటర్ రోడ్లో ఏర్పాటు చేసినటువంటి రైతు సంగ్రామ సభ ఒకసారి చూడొచ్చు మనం. మరి కాసేపట్లో ఇక్కడికి కేటీఆర్ రావడం, వచ్చి రైతులను ఉద్దేశించి కూడా దిశానిర్దేశం చేయడం, ప్రభుత్వ వైఫల్యాలను ఒకసారి రైతులకు చూపించడం కూడా జరుగుతుంటారు. దానిలో భాగంగా ఈరోజు సభ హైలైట్స్ ఒకసారి వస్తే, ఈరోజు మక్క కంకులతోటి ఏదైతే ఉన్నదో చూస్తాం మనం, మక్క కంకులతోటి నాగలి ఏదైతే హాలం రైతన్నకు పట్టుకొని రైతన్న ఈరోజు తన ఏదైతే దుక్కులు దున్ని నాట్లు వేసే ఒక ఏదైతే ఉందో ఈ యొక్క నాగలిని ఈరోజు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత రైతన్నకు సంబంధించినటువంటి బండి ఎడ్ల బండిని కూడా ఇక్కడ మక్కలతో చేసినట్టు. దీనికి సంబంధించిన దాని మీద మరి కాసేపట్లో జరిగే ఈ యొక్క రైతు సంగ్రామ సభకు సంబంధించిన దాని మీద అసలు ఏం చేయబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏం దిశానిర్దేశం చేయనున్న అంశానికి సంబంధించిన దాంట్లో మాజీ చైర్మన్లు ఇక్కడ చాలా మంది మనం ఉన్నారు. వాసుదేవ్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ మొత్తానికి వరంగల్ మొత్తం గులాబీమయమైంది. ఏంటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రావడం, ఇక్కడ ఏ విధంగా దిశానిర్దేశం చేయనున్నారు? ఈరోజు వరంగల్ జిల్లాలో హన్మకొండలోని హంటర్ రోడ్లో జరుగుతున్న రైతు సంగ్రామ సదస్సు పెద్ద ఎత్తున కూడా రైతాంగం తరలివస్తా ఉన్న సందర్భం. ఒక ప్రత్యేకత ఉన్నది దీనికి. ఏం ప్రత్యేకత అంటే, గతంలో 2022 మే 6న అప్పటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు వారి అధినేత రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి రైతు డిక్లరేషన్ అని ప్రకటించారు ఇదే గడ్డ మీద. సో అదే రోజు మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీగా రైతు సదస్సు పెట్టడానికి ప్రధాన కారణం ఏంది అంటే, మీరు 30 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, మరి ఏం చేసిండ్రు, ఎందుకు దగా చేసిండ్రు, ఎందుకు నయవంచనకు గురి చేసిండ్రు రైతులని చెప్పడానికి, రైతులకు అండగా నిలవడానికే ఈ యొక్క సదస్సును ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సుకు స్వచ్ఛందంగా రైతాంగం అంతా కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి వెళ్ళి ప్రతినిధులంతా కూడా మరి బయలుదేరుతా ఉన్నారు. ఇప్పటికే మా పార్టీ అధినేత కేసీఆర్ గారి ఆలోచన మేరకు, కేటీఆర్ గారి సూచన మేరకు ఇప్పటికే మేము మా వ్యవసాయ మార్కెట్లను సందర్శించిన సందర్భంలో రైతులు అరిగోస పడతా ఉన్నారు. మా పంటలు కొంటలేరు. ఇలా మొక్కజొన్న ఇక్కడ ఎడ్ల బండి పెట్టినాం. మొక్కజొన్న ఎడ్ల బండి పెట్టడానికి కారణం ఏంది? ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన పంటకు కొనే దిక్కు లేదు. ఇలా చేతులు ఎత్తేసిండ్రు. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ప్రభుత్వం. ఇలా వారు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా, రైతు డిక్లరేషన్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఇలా 30 నెలలు అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు. ఇలా రైతు బంధు పేరు మీద రైతు భరోసాని పెట్టారు. రైతు భరోసాకు ఇప్పటికీ 3 సార్లు ఎగ్గొట్టిండ్రు. వాళ్ళు రైతు భరోసాను సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పారు, పంటకు 12,000 అన్నారు. ఆ 12,000 కూడా 3 సార్లు ఎగ్గొట్టిరు. అదేవిధంగా కౌలు రైతులకు 15,000 ఇస్తామని చెప్పారు ఎకరానికి సంవత్సరంలో. సో ఎకరానికి 15,000 ఆ కౌలు రైతులకు అసలు ఇప్పటి వరకు ఎవరెవరికి ఇవ్వాలనేది కూడా దాని మీద ఇప్పటి వరకు చర్చ పెట్టలేదు రాష్ట్ర ప్రభుత్వం. రైతు కూలీలకు ఇస్తా అన్నారు 12,000, అది ఇవ్వలేదు. ఇలా బోనస్ను బోగస్ చేసిండ్రు. బోనస్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా అధ్వానం ఏంటంటే, ఆనాడు మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతును రాజు చేయడానికి అహర్నిశలు శ్రమిస్తే, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతును దగాపడతా ఉన్నాడు, రైతు మోసపోతా ఉన్నాడు. ఇలా అందుకే రైతాంగం అంతా కూడా తీవ్ర ఆవేదనతో ఉన్నారు, తీవ్ర ఆక్రోశంతో ఉన్నారు. డెఫినెట్లీగా ఇలా రైతాంగానికి అండగా నిలవాల్సిన బాధ్యత మా పైన ఉన్నది కాబట్టి ఆ దిశగానే ఇప్పటికే ఈ సంవత్సరం, ఈ 2.5 సంవత్సరాలలో దాదాపుగా 600 మంది రైతులు ఆత్మహత్యకు గురి అయినరు ఇలా ఈ యొక్క కాంగ్రెస్ పాలన వల్ల. కాబట్టి వారికి బాసటగా నిలవాలనే ఏకైక లక్ష్యంతో ఈ సదస్సు నడుస్తుంది. ఈ సదస్సు కూడా ముందుగా మరి రైతు ప్రతినిధులే మాట్లాడతారు. చనిపోయిన రైతులకు ఘనమైన నివాళులు అర్పించి ఈ సదస్సు ప్రారంభం కాబోతా ఉన్నది. తప్పకుండా ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇలా మేము సదస్సులు పెడితే మీరు మేళాలు పెట్టడం కాదు. ఇలా మేళాలు పెట్టి డైవర్షన్ చేస్తూ ఉన్నది. గతంలో కేసీఆర్ గారు జగిత్యాల పెడితే ఆయన కాళేశ్వరంలో పెట్టి డైవర్షన్ చేసిండు. ఆయన జగిత్యాల సభ పెడితే మరి ఒక పంటకు రైతు బంధుకు మరి కొంత వాయిదాల పద్ధతిలో ఇస్తున్న సందర్భం. కాబట్టి ఇలా పోటీ మేళాలు పెట్టడం కాదు, ఇలా అభివృద్ధిలో పోటీ పడండి మాతోటి. మేము చేసిన నాటి అభివృద్ధి, మీరు చేసిన అభివృద్ధి ఏందో మరి ఇలా రైతాంగానికి చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. తప్పకుండా రైతాంగానికి అండగా నిలవడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుంది.